మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. Hi, good morning everyone. How are you? Fine. Some people are saying fine. So instead of fine, can you say another word? Good. Yeah. Great. Cool. Pretty cool. Fabulous. No words to express. Doing good. These are the words you have to mention. Got it? So fine, 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 fine. Okay, we have been saying the same word since our childhood. Fine, fine, fine. Got it? చిన్నప్పటి నుంచి చెప్తున్నాం ఏ మాట? ఫైన్ 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 అన్నమాట. ఓకే, కొద్దిగా చేంజ్ చేద్దాం. ఎలా చేద్దాం? గుడ్, గ్రేట్, ఆసమ్, ఫ్యాబులస్ ఇలాంటి వర్డింగ్స్ ఉపయోగిద్దాం. ఓకే, వెరీ గుడ్. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మాట్లాడితే ఫస్ట్ వీ నీడ్ దీస్ వర్బ్స్. ఓకే, ఇలాంటి వర్బ్స్ మనకు కావాలి. ఓకే, ఎన్ని తెలియాలి అంటే ఇంచుమించు ఒక 300 వర్బ్స్ తెలిస్తే వీ క్యాన్ స్పీక్, మనం మాట్లాడతాం. ఎన్ని తెలియాలి? 300 వర్బ్స్ తెలిస్తే మనం మేనేజ్ చేస్తాం. క్లియర్? వెరీ గుడ్. మరి మనకి ఎన్ని తెలుసు? మనకేం తెలియదు. మెయిన్ అర్థమైందా? తెలుసు అని అనుకుంటాం మనం, అంతే. మనకి మొత్తం తెలిస్తే ఒక 30 కూడా తెలియదు మనకి. అందువల్ల వీ షుడ్ లెర్న్ దిస్. ఇవి నేర్చుకోవాలి మనం. ఫైన్. ఇవి వచ్చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందా? కాదు. ఈరోజు నేను మీకు సింపుల్ ఫార్ములా ఒకటి చెప్తాను. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఐ వాంట్ టు సే అబౌట్ పాస్ట్. పాస్ట్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, పాస్ట్ అయినా, ప్రెసెంట్ అయినా, ఫ్యూచర్ అయినా, వాట్ ఎవర్ ద స్ట్రక్చర్, వీ షుడ్ నో ఎ ఫార్ములా. ఫార్ములా తెలియాలి మనకి. ఏంటా ఫార్ములా అంటే పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఇది ఫార్ములా. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఈ ఫార్ములాతో ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అని మీరు నన్ను అడగొచ్చు. చెప్తాను, జాగ్రత్త చూడండి. పాస్ట్ గురించి అన్నాను, ఫార్ములా చెప్పాను. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ అని చెప్పాను ఫార్ములా. ఓకే, ఎలా యూజ్ చేయడం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, నేను నిన్న వర్క్ చేశాను. డూ అంటే చేయటం అని అర్థం కదా. డిడ్ అంటే చేశాను. I did work yesterday. లేకపోతే I worked yesterday. You can say that. Clear? అది అంటే నేను పని చేశాను అంటే పాజిటివ్. నేను ఒక పని చేశానంటే పాజిటివ్. నేను పని చేయలేదు అంటే నెగటివ్ కదా. నేను చేశాను అంటే పాజిటివ్, చేశాను అంటే పాజిటివ్. ఓకే, మరి చేయలేదు అంటే నెగటివ్. మరి మీరు చేశారా అంటే నువ్వు చేసావా, లేకపోతే మీరు చేశారా అంటే ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ లో నెగిటివ్ కూడా ఉంటుంది. మీరు చేయలేదా, ఇంటరాగేటివ్ లో నెగిటివ్ తర్వాత ఉపయోగిస్తాం. తర్వాత ఏం చేశావు, ఎక్కడ చేశావు, ఎప్పుడు చేశావు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఓకే, ఏం చేశావు, ఎక్కడ చేశావు, ఎప్పుడు చేశావు, ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఎవరు చేశారు, ఓకే, ఇవన్నీ WH క్వశ్చన్స్. WH తో స్టార్ట్ అవుతాయి. వాట్, వేర్, వెన్, వై, హౌ, విత్ హూమ్, ఫర్ హూమ్, ఇవన్నీ కూడా WH తో స్టార్ట్ అవుతాయి. అందువల్ల వీటిని WH క్వశ్చన్స్. క్లియర్? మళ్ళా చెప్తున్నాను చూడండి. నేను ఈరోజు ప్రే చేశాను అంటే పాజిటివ్. నేను ప్రే చేయలేదు అంటే నెగటివ్. మీరు ప్రే చేశారా, ఇంటరాగేటివ్. ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, దేని కొరకు చేశారు, ఇవన్నీ WH క్వశ్చన్స్ కదా. వెరీ గుడ్. ఇప్పుడు నేను పాస్ట్ కి సంబంధించి ఈ ఫార్ములా అప్లై చేసి చూపిస్తా. దానికి ముందుగా పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ లో నెగటివ్ WH క్వశ్చన్స్ కాకుండా మీరు ఏదైనా చిన్న సెంటెన్స్ నాకు తెలుగులో చెప్పండి. చిన్న సెంటెన్స్ నాకు తెలుగులో చెప్పరా? పాజిటివ్ కాకూడదు, అది నెగిటివ్ కాకూడదు, ఇంటరాగేటివ్ కాకూడదు, WH క్వశ్చన్స్ కాకూడదు. ఇది కాకుండా నాకు చిన్న సెంటెన్స్ తెలుగులో కావాలి. ఆర్ యు క్లియర్? నేను చెప్పింది మీకు అర్థమైందా? తెలుగులో, నాట్ ఇన్ ఇంగ్లీష్. ఒకసారి చేయండి, మేక్ చేయండి. చూడండి, నేను నిన్న మూవీ చూశాను అంటే పాజిటివ్ అవుతుంది. నేను చెప్పేశాను, నేను చెప్పింది చెప్పకూడదు మళ్ళీ మీరు. నేను మూవీ చూడలేదు అంటే నెగిటివ్ అవుతుంది. మరి మీరు మూవీ చూసారా అంటే ఇంటరాగేటివ్ అవుతుంది. మరి మీరు మూవీ చూడలేదా అంటే ఇంటరాగేటివ్ లో నెగిటివ్ అవుతుంది. ఏ మూవీ చూసారు, ఎక్కడ చూసారు, ఎప్పుడు చూసారు, ఎందుకు చూసారు, ఎలా చూసారు, ఎవరితో చూసారు, దేని కొరకు చూసారు, ఇవన్నీ WH క్వశ్చన్స్ అవుతాయి. క్లియర్? అర్థమైందా మీకు? అంటే సో ఫస్ట్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? పోనీ చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? నో, ఇవి కాకుండా ఏం లేవు. అందువల్ల ఇవి మనకు తెలియాలి ఫస్ట్.
ఇవి మనకు తెలియాలి. క్లియర్? వెరీ గుడ్. ఒక్కసారి ఇవే నేను చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మీకు తెలుసు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇవి లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడాం కదా. ఐ అంటే నేను, యు అంటే నువ్వు లేక మీరు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, దే అంటే వారు, వి అంటే మేము లేక మనము, ఇట్ అంటే ఇది లేక అది. యు నో వెరీ వెల్, మీకు బాగా తెలుసు ఇవి. ఫైన్. ఇప్పుడు చూడండి, నేను ఈరోజు ప్రేయర్ చేశాను అన్నాను. ప్రే ఏమవుతుంది? ప్రేయిడ్. ప్రేయిడ్. అలా కాకుండా ఈరోజు నేను పూజ చేశాను అని చెప్పాలి. డూ ఏమవుతుంది? డిడ్. ఐ డిడ్ పూజ దిస్ మార్నింగ్. ఐ డిడ్ పూజ అంటే వర్బ్ టు చెప్తాం. మీరు చేశారంటే యూ డిడ్. అతను చేశాడంటే హీ డిడ్. ఆమె చేస్తుందంటే షీ డిడ్. వాళ్ళు చేశారంటే దే డిడ్. మనం చేసామంటే వై డిడ్. అది చేస్తుందంటే ఇట్ డిడ్ కదా. వెరీ గుడ్. సో నేను మీకు ఒక విషయం చెప్పాను. ఐ టోల్డ్ యూ ఎ మ్యాటర్. ఒక విషయం చెప్పాను, నేను చెప్పలేదు మీకు. ఐ డిడ్ంట్ టెల్ యూ. ఇది నెగిటివ్. చూడండి, మర్చిపోకండి. పాజిటివ్ చెప్పాము ఇప్పుడు. ఓకే, సో పాజిటివ్ లోనే మొత్తం ఒక వీళ్ళందరి గురించి ఒకసారి చూద్దాం. ఐ టోల్డ్ యూ, యూ టోల్డ్ మీ, హీ టోల్డ్ మీ, షీ టోల్డ్ మీ, దే టోల్డ్ మీ, వీ టోల్డ్ యూ, ఇట్ టోల్డ్ మీ, లైక్ దట్. నేను విన్ అయ్యాను అని చెప్పాలి. విన్ ఏమవుతుంది? వోన్. I won, you won, he won, she won, they won, we won, it won, it won. ఓకే, ఫైన్. మరి నేను మీకు ఫోన్ చేశాను అని చెప్పాలి. ఎలా చెప్తాం? మేక్ ఏమవుతుంది? మేడ్. I made a call, I made a call, you made a call, he made a call, she made a call, they made a call, we made a call. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇప్పుడు నేను ఫోన్ చేశాను అనేది ఇప్పటి వరకు ఐ కాల్డ్ యూ లేకపోతే ఐ మేడ్ ఏ కాల్ ఇలా చెప్తున్నాం, బాగానే ఉంది. ఇది ఎప్పుడైనా విన్నారా? ఐ బజ్డ్ యూ ఎస్టర్డే. బజ్డ్, బజ్డ్, బియుజెడ్జెడ్, బజ్. ఓకే, ఐ బజ్డ్ యూ ఎస్టర్డే. నేను మీకు ఫోన్ చేశాను నిన్న. ఐ బజ్డ్. గాట్ ఇట్? అంటే ఐ కాల్డ్ యూ కంటే బజ్ ఇంకా బాగుంది. చూడండి, ఇప్పుడు నెగిటివ్ చేయాలి. నేను నీకు నిన్న ఫోన్ చేయలేదు అని చెప్పాలి. నేను నీకు ఫోన్ చేయలేదు అని చెప్పాలి. నేను నిన్న క్లాస్ వినలేదు అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తాం? చూడండి ఒకసారి. నేను ఫోన్ చేశాను అంటే ఐ కాల్డ్ యూ, ఐ కాల్డ్ యూ, లేకపోతే ఐ మేడ్ ఏ కాల్, ఐ మేడ్ ఏ కాల్. ఓకే, ఫైన్. సో నేను చేయలేదు అని చెప్పాలి. చేయలేదు అంటే డూ అంటే చేయుట అవుతుంది, డిడ్ అంటే చేశాను కదా. మరి డిడ్ నాట్ అంటే చేయలేదు. దీని షార్ట్ ఫామ్ లో ఏమంటామంటే డింట్. డింట్. ఐ డింట్ కాల్ యూ, ఐ డింట్ కాల్ యూ. నేను మిమ్మల్ని అడగలేదు. డింట్ పక్కన వెర్బ్ టు రాకూడదు. ఐ డింట్ పక్కన ప్రేడ్ గాని. ఓకేనా? ఇది వెర్బ్ టువే కదా, వెర్బ్ టు రాకూడదు. డింట్ పక్కన ఏం రావాలి? V1 రావాలి. ఐ డింట్ ప్రే, ఐ డింట్ ప్రే. నేను విన్ అవ్వలేదు. I didn't win. రాత్రి నేను నిద్రపోలేదు. I didn't sleep last night. I didn't sleep. ఓకే, ఫైన్. నేను నిన్న స్విమ్ చేయలేదు. I didn't swim. వెరీ గుడ్. ఇది నెగిటివ్. I didn't swim. verb 1. verb 1 వస్తుంది. చూసారు కదా. కూల్. మరి ఇప్పుడు ఇంటరాగేటివ్ చేయాలి. ఎలా అంటే ఇంటరాగేటివ్ ఏంటి? మీరు నిన్న మూవీకి వెళ్ళారా? మూవీకి వెళ్ళారా? వెళ్ళడాన్ని ఏమంటాం? గో అంటాం కదా. నిన్న మీరు మూవీకి వెళ్ళారా? డిడ్ యూ. డిడ్ యూ verb 1. డిడ్ యూ గో టు మూవీ ఎస్టర్డే? డిడ్ యూ గో టు మూవీ? నిన్న వర్క్ చేశారా మీరు? డిడ్ యూ డూ యువర్ వర్క్? డిడ్ యూ డూ యువర్ వర్క్? లేకపోతే డిడ్ యూ వర్క్ ఎస్టర్డే? డిడ్ యూ వర్క్ ఎస్టర్డే? అర్థమైందా? మీరు విన్ అయ్యారా మ్యాచ్? డిడ్ యూ విన్ అనాలి, వన్ అనకూడదు. ఆల్రెడీ డిడ్ ఉపయోగించేసారు కదా, ఇది వెర్బ్ 2. మళ్ళీ డిడ్ యూ వన్ అనకూడదు. డిడ్ యూ విన్? రాత్రి నిద్రపోయారా మీరు? డిడ్ యూ స్లీప్ లాస్ట్ నైట్? డిడ్ యూ స్లీప్? నిద్రపోయారా? ఫైన్. మీరు నిద్రపోయారంటే డిడ్ యూ స్లీప్ అన్నాను. మరి అతను నిద్రపోయాడా? డిడ్ హీ స్లీప్? మరి ఆమె నిద్రపోయిందా? డిడ్ షీ స్లీప్? మరి వాళ్ళు నిద్రపోయారా? డిడ్ దే స్లీప్? మరి మనం నిద్రపోయామా? డిడ్ వి స్లీప్? డిడ్ వి స్లీప్? ఫ్రెండ్స్, అర్థమైందా లేదా మీకు? ఓకే, ఫైన్. మరి నిన్న మీరు నిద్రపోలేదా అని అడగాలి. అప్పుడు ఎలా? డిడ్ యూ స్లీప్ కి నాట్ యాడ్ చేస్తే డింట్ యూ, అంతే.
డింట్ యూ స్లీప్ అంతే. డింట్ యూ స్లీప్ లాస్ట్ నైట్. మరి అతను నిద్రపోయాడంటే డిడ్ హీ స్లీప్ అన్నాం. అతను నిద్రపోలేదా? డింట్ హీ. ఎక్సలెంట్. డింట్ హీ స్లీప్ లాస్ట్ నైట్. మరి ఆమె నిద్రపోయిందా అంటే డిడ్ షీ స్లీప్. ఆమె నిద్రపోలేదా? డింట్ షీ స్లీప్ లాస్ట్ నైట్. వాళ్ళు నిన్న క్లాస్కి వచ్చారా? డిడ్ దే కమ్ టు క్లాస్. వాళ్ళు రాలేదా? డిడ్ దే కమ్ టు క్లాస్. మనం నిన్న కలిసామా? డిడ్ వి గ్యాదర్ యెస్టర్డే. మనం నిన్న కలిసి మనం కలవలేదా? డిడ్ వి గ్యాదర్ హియర్. నిన్న మనం ఇక్కడ కలవలేదా? ఫైన్. నిన్న మీరు నన్ను క్వశ్చన్స్ అడిగారా? డిడ్ యు ఆస్క్ మీ క్వశ్చన్స్. అడగలేదా? డిడ్ యు ఆస్క్. మీరు రీసెంట్ గా మీరు స్కూటీ కొన్నారా? డిడ్ యు బై ఎ స్కూటీ. ఎక్కడ కొన్నారు? ఇవన్నీ WH క్వశ్చన్స్. ఎక్కడ కొన్నారు అన్నాను కదా. వేర్ డిడ్ యు బై. ఈ వేర్ ఏం చేస్తారంటే దీనికి యాడ్ చేస్తాం. వేర్ డిడ్ యు బై ఎ స్కూటీ. ఏం కొన్నారు మీరు? వాట్ డిడ్ యు బై. వాట్ డిడ్ యు బై. ఎక్కడ కొన్నారు? వేర్ డిడ్ యు బై. ఎప్పుడు కొన్నారు? ఎందుకు కొన్నారు? ఎలా కొన్నారు? కొన్నారా? కొనలేదా? నేను కొనలేదు. ఐ డింట్ బై. నేను అడగలేదు. ఐ డింట్ ఆస్క్. మీరు అడిగారా? అడగలేదా? ప్రే చేశారా? డిడ్ యు ప్రే టు గాడ్. చేయలేదా? ఇప్పుడు 2 సెంటెన్సెస్ చూద్దాం. ఓకేనా? సింగిల్ సెంటెన్సెస్ మీరు బాగా చెప్పారు. 2 సెంటెన్సెస్ చూద్దాం. ఎలా అంటే నేను నిన్న క్లాస్కి వచ్చాను, క్లాస్ వినలేదు. కానీ క్లాస్ వినలేదు. ఐ కేమ్ టు క్లాస్ యెస్టర్డే బట్ ఐ డింట్ లిసన్ టు ద క్లాస్. ఐ కేమ్ టు క్లాస్ యెస్టర్డే బట్ ఐ డింట్ లిసన్ టు ద క్లాస్. ఓకే. నేను నిన్న స్టేజ్ మీదకి వచ్చాను కానీ మాట్లాడలేదు. ఐ కేమ్ ఆన్ టు ద స్టేజ్ బట్ ఐ డింట్ స్పీక్. ఓకే. నేను ఒక్క మాట పలకలేదు. నిన్న స్టేజ్ మీదకి వచ్చాను కానీ ఒక్క మాట పలకలేదు. ఐ కేమ్ ఆన్ టు ద స్టేజ్ బట్ ఐ డింట్ అటర్ ఏ సింగిల్ వర్డ్. అట్టర్. UTTER. అట్టర్ అంటే పలుకుట, ఉచ్చరించుట. ఐ డింట్ అటర్ ఏ సింగిల్ వర్డ్. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తాను. హాయ్ మిస్టర్ వెంకట్. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. ఓకే. యా, ఐఎమ్ గ్రేట్. I'll ask you questions. Okay sir. Try to give the answers. Okay. Okay sir. Very good. So మీరు నిన్న లైబ్రరీకి వెళ్ళారా? Did you go to library yesterday? ఎప్పుడు వెళ్ళారు? When did you go to library? ఎలా వెళ్ళారు? How did you go to library? వెళ్ళారా? Did you go to library yesterday? వెళ్ళలేదా? Didn't you go to library ఎందుకు yesterday? వెళ్ళలేదు? Why did you go to yesterday? Why didn't you go to yesterday library yesterday? నేను వెళ్ళాను. I went to library yesterday. వెరీ గుడ్. మీరు బుక్ కొన్నారా? Did you buy a book? Did you buy a book? ఎక్కడ కొన్నారు? Why did you buy a book? మీరు ఎందుకని అప్పు చేశారు? Why did you borrow? నేను అప్పు చేయలేదు. I didn't borrow. మీరు చేశారా? Did you borrow? నేను చేయలేదు. I didn't borrow. మా బ్రదర్ చేశాడు. My brother borrowed. Borrowed. మీ బ్రదర్ అప్పు చేశారా? Did your brother borrow? వెరీ గుడ్. డిడ్ హీ బారో అంటే అతను అప్పు చేశాడని. కానీ మీ బ్రదర్ అప్పు చేశాడా అంటున్నాను. డిడ్ యువర్ బ్రదర్ బారో. డిడ్ యువర్ బ్రదర్. మీ సిస్టర్ అప్పు చేశారా? Did your sister borrow? డిడ్ యువర్ సిస్టర్ బారో మనీ. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? వెరీ గుడ్. నేను నిన్న చెస్ ఆడలేదు. I didn't play chess yesterday. వెరీ గుడ్. నేను నిన్న క్లాస్ కి రాలేదు. I didn't come to class yesterday. మీరు వచ్చారా? Did you come to class yesterday? ఎలా వచ్చారు? How did you come to class yesterday? ఎప్పుడు వచ్చారు? When did you come to class yesterday? ఎవరు వచ్చారు క్లాస్ కి నిన్న? Who did come to yes. Who did రాకూడదు. డైరెక్ట్ గా who came to class అంటే ఇంకా చాలా బాగుంటుంది. Who did కంటే who came to class. డైరెక్ట్ గా యాక్సెస్ వీటితో ఉంటుంది. వీటితో who came to the class. ఎవరు కొన్నారు ఇది? Who bought it? This. ఓకే. సో ఎవరు అడిగారు మిమ్మల్ని? Who asked you? Who asked you? మీరు నన్ను అడిగారా? Did you ask you? Did you ask me? Did you ask me? ఎందుకు అడిగారు? Why did you ask me? ఎలా అడిగారు? How did you ask me? మీరు అడిగారా? Did you ask me? అడగలేదా? Did you ask me? వెరీ గుడ్. ఎక్సలెంట్. Thank you sir. సో వెరీ గుడ్ మై డియర్ వెంకటేష్. అండ్ ఇది ఫస్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ క్లాస్ లో చెప్తున్నానంటే రియల్లీ గ్రేట్. యు ఆర్ గివింగ్ వెరీ వెల్. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మీకు ఇలాంటి క్లాసెస్ మొత్తం మన ప్రజ్ఞాకి సంబంధించి ఆడియోస్ రూపంలో చేశాం. ఆడియోస్ వీడియోస్ కాదు, ఆడియోస్. వీడియోస్ కూడా ఉన్నాయి కానీ ఆడియోస్. ఈ క్లాసెస్ అన్ని కూడా ఇంచుమించు 80 సెషన్స్ ఉంటాయి. ఇలాంటివి 80 సెషన్స్, ఒక్కొక్కటి 15 నిమిషాలు ఉంటుంది. ఓన్లీ ప్రతి ఒక్కరికి చేరువలో ఉండడానికి ఓన్లీ 299 రూపీస్కే ఆడియోస్. నా వాయిస్, మేడంది, ఉజ్జుల మేడంది. ఓకే. ఇద్దరు వాయిస్ ఉంటాయి దాంట్లో. స్ట్రక్చర్స్ మొత్తం కూడా ఓన్లీ 299 రూపాయలకి. అది గెట్ మై పాయింట్. దాంట్లో మీకు స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ విధంగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చిన తర్వాత కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్, కన్వర్జేషన్స్, స్టోరీస్,
ఓకే, ఎలా, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చిన తర్వాత సింపుల్ గా షార్ట్ కట్ లో మనం మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, ఈజీగా ఎలా మాట్లాడాలి. నెక్స్ట్ కొన్ని ఇడియమ్స్, ఓకే, కొన్ని ఫ్రేజెస్, ఇవన్నీ కలగలిపి ఓన్లీ 299 రూపీస్కి. అందువల్ల డోంట్ మిస్ దోస్. వాటి మాత్రం 80% మిస్ అవ్వద్దు. క్లాస్కి వస్తున్నా సరే అవి మాత్రం మీరు, ఎందుకంటే అవి మీకు ఎప్పుడైనా ఉపయోగపడతాయి. మీరు ట్రావెలింగ్ కానీ, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, లేకపోతే ఏ పని చేస్తున్నా సరే అవి వింటూ యూ కెన్ గో త్రూ. ఓకే, ఫైన్. సో డిడ్ యూ అండర్స్టాండ్ ఇట్? ఇది అర్థమైంది కదా మీకు? ఓకే, నేను మీ దగ్గరకు వచ్చి క్వశ్చన్స్ చేస్తాను. ట్రై టు గివ్ ద ఆన్సర్స్. ఓకే, వెరీ గుడ్. మేడం రెడీ? నిన్న మీరు ఇంగ్లీష్ మాట్లాడారా? Did you speak English? ఎలా మాట్లాడారు? How did you speak? ఎలా వచ్చారు నిన్న మీరు? How did you came? How did you Come. How did you come? ఓకే, మీరు నిన్న న్యూస్ పేపర్ చదివారా? Did you speak? Did you చదవడాన్ని ఏమంటాం? read? Did you read the newspaper? నేను చదవలేదు. I read. I read అంటే చదివాను అని కదా, చదవలేదు నెగటివ్. I didn't read. read. I didn't read the newspaper. Madam, you take it. So నేను మీకు నిన్న స్టోరీ చెప్పలేదు. I didn't you tell story? I didn't tell you a story. మీరు చెప్పారా స్టోరీ? Did you tell story? ఎందుకు చెప్పారు? Why did you tell? ఎప్పుడు చెప్పారు? When did you tell? స్టోరీ చెప్పారా? Did you tell story? వెరీ గుడ్. నేను చెప్పలేదు స్టోరీ. I didn't tell story. నేను రాలేదు ఎక్కడికి అసలు. I didn't come here. ఓకే, నేను నిన్న టెంపుల్ కి వెళ్ళలేదు. I didn't go to temple. వెరీ గుడ్, ఎక్సలెంట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూ మై డియర్, షర్ట్ ఎక్కడ కొన్నావు? Where did you buy your shirt? Where did you buy your shirt? నిన్న కొన్నావా? Did you buy? Did you buy yesterday? ఎందుకు కొన్నావు అది? Why did you buy? ఎలా కొన్నావు అది? How did you buy? వెరీ గుడ్. నిన్న నీ ఫ్రెండ్ కి మనీ ఇచ్చావా? Did you give your friend money? Did you give money to your friend? ఎందుకు ఇచ్చావు? Why did you give? ఎలా ఇచ్చావు? How did you give? money? ఓకే, మనీ ఇచ్చావా? Did you give? ఇవ్వలేదా? Didn't you give? వెరీ గుడ్, గివ్ మీ క్లాప్. సూపర్, థ్యాంక్ యూ.